హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే మనము నిమిషంలో తయారైపోయే నిమ్మకాయ పులిహార, దాన్ని అండి చిత్రాన్నం అంటారు, లెమన్ రైస్ అంటారు, ఇక్కడ మేమైతే పులుసు అన్నం అంటాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేసేస్తానో చూసేస్తాను. ఇది నేను క్లౌడ్ కిచెన్లో ఇదే ఇస్తాను అనమాట. మీకు ప్యాకింగ్ కూడా చూపించేస్తాను. ముందుగా దీనికోసం అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టాలా. మనం ఇప్పుడు ఇది మొన్న తీసుకున్న కొత్త స్టవ్ అనమాట, 4 బర్నర్ది. సో చూసారా, ఇప్పుడు ఆ స్టవ్ మీద పెనం పెట్టేసి పెనం బాగా వేడెక్కాలన్నమాట. మరీ ఎక్కువ కాదు, మాడిపోకుండా. కొంచెం పెనం బాగా వేడెక్కిన తర్వాత 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. అంటే నాకు ఐడియా ఉంది కాబట్టి నేను స్పూన్ కొలుతాను, మీరు 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా ఆవాలు, పావు చెంచా ఆవాలు, 10 అంటే 10 శనగగింజలు అనమాట, అదేనండి పల్లీలు, కొద్దిగా మినప్పప్పు, అలానే కొద్దిగా శనగపప్పు వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇవి సిమ్లో పెట్టుకొని వేపుకోండి, లేదంటే మాడిపోతాయి. సో ఈ శనగగింజలు ఇవన్నీ వేగిపోయిన తర్వాత 1 స్పూను పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. వాటితో పాటు పావు చెంచా పసుపు, ఒక రెమ్మ కరివేపాకు అనమాట వేసేసుకొనేసి బాగా కలిపేసి సిమ్లో పెట్టేసి ఒక 30 to 40 సెకండ్స్ వరకు సిమ్లో వేపుకోవాలన్నమాట. సో 30 to 40 కాదు, 1 minute కూడా పెట్టుకోండి. సో ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చివాసన లేకుండా పోతుంది. చూసారా, మనకు లెమన్ రైస్ రెడీ. ఇదేనండి, అంటే ఇది వచ్చేసి నేను ఒక బాక్స్కి చేస్తున్నా. సో ఒక బాక్స్ అంటే 500 ml బాక్స్ నేను 120 రూపీస్కి సేల్ చేస్తున్నా. మీకు రైస్ అన్నది ఐడియా లేనప్పుడు ఏం చేస్తారంటే, ఇట్లా ఏ బాక్స్ అయితే ఆ బాక్స్లో పంపించాలనుకుంటారో ఆ బాక్స్లో రైస్ తీసుకొని కలుపుకోండి అంతే. ఇదైతే 500 ml బాక్స్కి కరెక్ట్గా సరిపోతుంది. నేను బాక్స్లో పెట్టి చూపిస్తున్నా. నాకైతే కొంచెం ఆ కొలత అన్నది ఐడియా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ రైస్కి ఒక హాఫ్ లెమన్ అనమాట, అంటే పెద్ద మీడియం సైజ్ నిమ్మకాయలో హాఫ్ లెమన్. కొన్ని నిమ్మకాయల్లో మనకి నిమ్మ రసం తక్కువ ఉంటుంది అనమాట, అప్పుడు ఫుల్ లెమన్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో రసం ఎక్కువ ఉంది కాబట్టి నేను హాఫ్ వేసాను. ఇప్పుడు కొద్దిగా పావు చెంచా కూడా కాదు, రుచికి సరిపడా సాల్ట్. నేను సాల్ట్ అన్నది ఎక్కడ వేయలేదు, ఇప్పుడే వేస్తున్నా. దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు ఏం లేదండి, ఆ ఉప్పు నిమ్మకాయ ముందుగా కలిపి పెట్టుకున్న లెమన్ రైస్ పేస్ట్ అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి. లాస్ట్లో అంటే కొద్దిగా మన రుచికి సరిపడా కొత్తిమీర, రుచికి సరిపడా ఏంది నా బొందా రుచి అంటే ఏం లేదు, కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర తుంచి వేసుకోండి. కట్ చేసి వేసుకున్నదంటే తుంచి వేస్తేనే మనకి ఆ స్మెల్ అనేది బాగా వస్తుంది అనమాట. చూసారా, మన నిమ్మకాయ పులిహార, అదే లెమన్ రైస్ అండి. 1 minute తయారైపోతుంది. మీరు ఈజీగా చేసేయచ్చు. నేను వీడియో కోసం కొంచెం స్లో చేసిన. సో చూసారా, ఇప్పుడు ఆ పులిహోర నేను రైస్ అన్నది ఇందాకే వంచాను కాబట్టి, అంటే వేడిగా ఉంది. సో నేను దాన్ని మళ్ళీ హీట్ చేయలేదు. ప్యాక్ చేసేసి 500 ml బాక్స్లో మూత పెట్టేసి ప్లాస్టర్ వేసేయడం, అంతే సింపుల్ కదా. ఈ రెసిపీ ఈజీగా చేసేయచ్చు. దీనికి ఎక్కువ డిమాండ్ అనమాట ఇక్కడ, అంటే కర్ణాటకలో మేబీ ఐ డోంట్ నో. ఇక్కడైతే బాగా ఫుల్ వస్తాయి, డైలీ ఒక 10 orders అన్న వస్తాయి నాకు లెమన్ రైస్. సో చూసారా, ఇది వచ్చేసి నేను 120 రూపీస్కి సేల్ చేస్తానండి. సో మీరు మీ ఏరియాలో దాన్ని బట్టి ప్రైస్ పెట్టుకోండి. నేను చెప్పిన ప్రైస్ మీరు పెట్టాలని ఏం లేదు. మీ ఏరియాలో కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది, బట్ మినిమం అయితే 100 అయితే పెట్టుకోండి, లేదంటే మీకు ప్రాఫిట్ అన్నది కనిపించదు. సో అయిపోయింది మన లెమన్ రైస్. సో ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్లీజ్ ఒక గంట సింబల్ కొట్టి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి.